హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. గుడి నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా? ఇది బద్వేల్ అండి. నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా, అంటే నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను, అక్కడ అక్క వాళ్ళు అమ్మవారికి పెట్టుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి చూసుకొని అక్కడ ఒక 4 days ఉండి అక్కడి నుంచి బద్వేలు వచ్చామన్నమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ తిరగడానికి కుదరదు కదండి. ఎందుకంటే నా కొడుకు 10th వచ్చేస్తున్నాడు, ఇంకా నాన్ స్టాప్గా వాడికి వర్క్ ఉంటుంది, అందుకని ఇంక ఊరికే తిరగలేమని చెప్పి ఇంక అక్కడ అసలు వెళ్ళకూడదు అనుకున్నాను. అట్నుంచి అటు అట్నుంచి ఇటు అని అనేసరికి జర్నీ ఎక్కువైపోతుందని వద్దనుకున్నాము. ఇంకా లాస్ట్లో మా వారు లేదులే ఇంకా అక్కడ ఒక్కటే వెళ్ళొచ్చేద్దాం, మా అక్క బాధపడుతూ ఉన్నిందండి రాలేదని చెప్పి. అంటే మామూలుగా ఊరికే వెళ్ళను అక్కడికి, ఎప్పుడో ఒకసారి తప్పదంటే తప్పితే ఏదో 1-2 రోజులు వెళ్ళి వచ్చేస్తాను. ఎక్కడ కూడా 1-2 రోజులు ఉండొస్తానే తప్ప ఎక్కువ ఎక్కడ ఉండను. దానివల్ల ఇంకా మా అక్క బాధపడుతుందని వెళ్ళానమాట ఆ రోజు. ఇంకా సరేలో ఒక 2-3 డేసే ఉంది కదా, ఇంకా స్కూల్ కూడా ఓపెన్ అయిపోతాయి, ఇంకెళ్ళేసి వద్దామని. అక్కడ మా అక్క టెంపుల్ బాగుంటుంది వెళ్ళండి అని అంటే, ఇంకా శనివారం రోజు వెళ్ళమంటే నేను ఆదివారం నా కొడుకు బర్త్డే ఉందని గుడికి వచ్చానండి. గుడి అయితే చాలా బాగుంది, చూసారు కదా. ఆ గుడి దగ్గర కొంచెం ముందుకు వస్తే ఈ డెకరేషన్ అంతా చేస్తున్నారండి. మేము అసలు ఏదో పెళ్ళి అనుకుంటున్నాం కానీ మళ్ళీ ఏదో అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము చూస్తూ. అంటే బాగుంది కదా డెకరేషన్ అంతా, ఇంత బాగా చేస్తారా ఇక్కడ అని. తీరా చివరికి వెళ్ళి చూస్తే ఆ లెఫ్ట్ సైడ్ పెళ్ళో ఎంగేజ్మెంటో జరుగుతుంది. మాకైతే తెలీదు. ఇంకా చూశాక వెంటనే వచ్చేసాను 2 pics తీసుకొని. అక్కడ కృష్ణుడి విగ్రహం ఉంటే బాగుందని చెప్పి ఒక 2 pics తీసుకొని ఇంకా ఉదయాన్నే అక్కడ కేక్ ఆర్డర్ ఇవ్వాలండి. అంటే మనకి నెల్లూరులో ఏంటంటే ఈవినింగ్ వెళ్ళినా కూడా ఏదో ఒకటి ఉంటుంది తెచ్చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనకి ఏం కావాలో అది ఆర్డర్ ఇచ్చుకోవాలి ఉదయాన్నే. ఉదయం ఆర్డర్ ఇస్తే ఈవినింగ్కో మధ్యాహ్నానికో ఇస్తారంట. అందుకని ఇద్దరం వెళ్ళి నేను మా వారు వెళ్ళి ఇచ్చేసి వచ్చాము. ఇంకా ఈవినింగ్ నైట్ కేక్ కటింగ్ వచ్చేసి మా అక్క వాళ్ళ షాప్లో జరిగిందండి. మా అక్క వాళ్ళది షాపు కింద, షాపు పైన హౌస్ అనమాట. ఇంకా హౌస్కి వెళ్ళాలంటే వీళ్ళు 10 గంటలకు షాప్ క్లోజ్ చేస్తారు. అందుకని ఇంకా 10 గంటల వరకు ఉండలేం కదా. ఇంకా ఎవరో ఒకరు పిల్లలు అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో ఒకరిని పిలిచి అట్లా కేక్ కట్ చేసుకొని ఇచ్చేద్దాంలే అని. అందుకని చెప్పి ఇంకా పెందలాడే అని చెప్పి ఇంకా అక్క వాళ్ళ షాప్లోనే కేక్ కట్ చేసుకున్నాము. అక్కడైతే లైటింగ్ సరిగా లేదండి. అక్క వాళ్ళ షాప్ చూపించాను కదా, వీళ్ళిద్దరు మా అక్క బావ అనమాట. ఇంకా మామూలుగా అయితే కేక్ కటింగ్ కూడా వద్దనుకున్నాం, ఎవరూ లేం కదా. నెల్లూరులో ఉంటే మా అక్క పిల్లలు, మా అక్క కూడా ఇక్కడే వస్తుంది, ఇక్కడే మా తోడుకోడలు పిల్లలు, మా ఇక్కడే వాళ్ళ నానమ్మ దగ్గరికి అట్లా వెళ్తాడండి బాబు. ఇంకేంటంటే అక్కడ ఒక్కళ్ళమే ఉన్నాం కదా, వద్దంటే ఇంక మా అక్క ఒప్పుకోలేదు. లేదు బిడ్డకి ప్రతి సంవత్సరం తెస్తా, అట్లా గమ్ముగా ఉంటాయి ఎట్లా అని చెప్పి ఇంకా అన్నీ ఆమె వాళ్ళ పెదమ్మే తెచ్చి అన్నీ చేస్తుంది అనమాట. అందుకని ఇంకా షాప్లోనే కట్ చేసుకున్నాము. మా అక్క షాప్ అంతా కిందనే సెట్ చేసుకుంటుందండి. వంట సెక్షన్ కూడా కిందే సెట్ చేసుకొని కిందే వంట సెక్షన్ అయిపోద్ది. పడుకోవడానికి మాత్రమే ఇంటికి వెళ్తారు. ఇల్లు మాత్రం చాలా బాగుంటుందండి. మన నెల్లూరులో అయితే అసలు చెప్పనవసరం లేదు, చాలా ఎక్కువ. హౌస్ ఓనర్స్ కూడా ఎంత మంచి వాళ్ళు అంటే అంత మంచి వాళ్ళు. ఎంత ఆస్తి ఉన్నా కూడా అండి అంత ఒదిగుంటారు అంటారు కదా, అది వాళ్ళే అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అంత మంచి వాళ్ళు. వీడియో నచ్చినట్లయితే లైక్